సీతారాం యేచూరి గారు, జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు. సాధిస్తాం యేచూరి గారిని ఆశయాలను, సాధిస్తాం యేచూరి గారిని ఆశయాలను. నా పేరు కొమ్ము శ్రీనివాస్, సిపిఎం పార్టీ మండల సెక్రటరీ. ఈరోజు సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి గారి సంతాప సభ మండలంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సంతాప సభకు కాంగ్రెస్ పార్టీ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఆర్పిఎస్, మిగతా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కామ్రేడ్ సీతారాం యేచూరి గారి సంతాప సభ నిర్వహించడం జరిగింది. మనందరూ తెలుసు, ఈరోజు భారతదేశంలోనే ఉత్తమ పార్లమెంటరీగా రాజ్యసభలో అనేక ప్రజల సమస్యలని వెలుగులోకి తెచ్చి ఈ భారతదేశానికి ఏం కావాలని చెప్పేసి దశ నిర్దేశించినటువంటి నాయకుడు కామ్రేడ్ సీతారాం యేచూరి గారు. ఆయన చిన్నతనం నుంచి ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో పెరిగి చదువు కానుంచి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మొత్తం అంచెలంచెలుగా ఎదిగి ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో హైదరాబాద్లో చదివి అట్లాగే చెన్నైలో పుట్టి మన ఢిల్లీలో జేఎన్ యూనివర్సిటీలో జేఎన్యూ అధ్యక్షుడిగా ఎదిగి ఈరోజు సిపిఎం పార్టీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన నాయకుడు, మహానాయకుడు మన సీతారాం యేచూరి గారు. మనందరూ తెలుసు, అంతర్జాతీయ వ్యాప్తంగా ప్రపంచ దేశాల్లో ఎర్ర జెండా అటువంటి ప్రపంచవ్యాప్తమైనటువంటి అన్ని దేశాలతోటి సంబంధాలు కొనసాగించినటువంటి నాయకుడు సీతారాం యేచూరి గారు. ఉన్నత కుటుంబంలో పుట్టి పేద వర్గాల కోసం తనకున్నటువంటి జీవితం మొత్తాన్ని కూడా, తనకు సౌఖ్యాలు ఎన్నున్నప్పటికీ కూడా అనుభవించుకుంటూ పేద ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి నాయకుడు సీతారాం యేచూరి గారు. వారు ఉన్నత కుటుంబంలో పుట్టి ఎంతోమంది అనేక హక్కుల కోసం పోరాడి తన జీవితం మొత్తాన్ని కూడా ప్రజల కోసం దారం పోసినటువంటి నాయకుడు సీతారాం యేచూరి గారు. ఎర్ర జెండా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో పార్టీని విస్తరించడంలో తన మొత్తాన్ని కూడా ఎప్పుడు చూసినా కూడా ప్రయాణం చేస్తూ కార్యకర్తలకు ఎంతో ప్రేమగా పలకరింపులు చేస్తూ ప్రజలతోటి ఎంతో అనుసంధానంగా ప్రజలకి, కార్యకర్తలకు ఎంతో ప్రేమగా ఉండేటువంటి నాయకుడు సీతారాం యేచూరి గారు. లేని లోటు ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీకే కాదు, యావత ప్రజలందరికీ కూడా తీరన లోటు అని చెప్పేసి అంటా ఉన్నాం. అందుకోసం ఈరోజు యేచూరి గారికి నివాళి అర్పిస్తూ తిరుమలాయపాలెం మండల కేంద్రంలో సంతాప సభ నిర్వహించడం జరిగింది. గారు జోహార్ సీతారాం యేచూరి గారు, సాధిస్తాం యేచూరి గారిని ఆశయాలను. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.